హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ డిస్కస్ చేద్దాం. క్యాంటిలివర్లోనే డిఫరెంట్ లోడింగ్ కండిషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనుకోండి. లాస్ట్ వీడియోలో మనం క్యాంటిలివర్కి సంబంధించి చేసాం కదా, అది స్టాడ్ ఫైల్స్లో సేవ్ చేసాం, బీమ్ అని సేవ్ చేసాం. దాన్నే మోడిఫై చేసుకోవచ్చు మనకి రిజల్ట్స్ కావాలంటే. అంటే లెంత్ అవన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ లోడింగే. అది ఏం చేసామన్నది ఇక్కడ నేను చూపిస్తాను ఒకసారి. లాస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తుంది ఏంటంటే యూనిఫామ్ యూడిఎల్ 2 kN/m, అలాగే ఫ్రీ హ్యాండ్ దగ్గర వచ్చేసరికి 3 kN ఉంది, 2 మీటర్ ఉంది. ఇప్పుడు సేమ్ అదే 2 మీటర్కి సంబంధించి ఇక్కడ యూడిఎల్ అన్నది 0.5 నుంచి 2 మీటర్ వరకు యూడిఎల్ అన్నది అప్లై ఉంది. ఇక్కడ ఏ పాయింట్ లోడు లేదు. ఇదొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అలాగే యూడిఎల్ ఉంది యూనిఫామ్గా, ఇక్కడ ఎసెంట్రిక్ లోడింగ్ ఉంది. సమ్ పాయింట్ లోడు ఎగ్జాక్ట్గా ఫ్రీ హ్యాండ్ దగ్గర కాకుండా ఈ ఫోర్స్ ఇక్కడ 1.5 మీటర్ లెంత్ బీమ్ దగ్గర మనకి 2 kN ఉంది. ఇది ఒక కేసు డిస్కస్ చేద్దాం. జస్ట్ నాకు లెంత్ సేమ్ కాబట్టి నేను జస్ట్ ఈ లోడింగ్స్ మారితే సరిపోతుంది. ఆ లోడింగ్స్ ఒకటి చేంజ్ చేసి రిజల్ట్స్ని కంపేర్ చేద్దాం. ఓకే, ఇది లాస్ట్ క్లాస్ సంబంధించిన వీడియో మనం డిస్కస్ చేసిన క్యాంటిలివర్. దీన్ని నేను ఏం చేయాలి, వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ ప్లేస్ చేయాలి. మనం ఇప్పుడు ఫ్రంట్ వ్యూలోనే ప్లేస్ చేయాలని చెప్పాం కదా. ఇప్పుడు నేను లోడింగ్స్ చేంజ్ చేస్తే చాలు. లోడింగ్, ఇక్కడ లోడ్ కేస్ డీటెయిల్స్, ఓకే, అందులో డెడ్ లోడ్లో నేను 2 లోడ్స్ ఇచ్చాను లాస్ట్ వీడియోలో. యూనిఫామ్ యూడిఎల్, ఫ్రీ హ్యాండ్ దగ్గర ఏమో కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు చేసే ప్రాబ్లం ఏంటంటే ఇది ఈ కేసు. ఓకే, ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు యూడిఎల్ 0.5 నుంచి 2 మీటర్ వరకు ఉంది. ఓకే, నేను ఇక్కడ అదే చేంజ్ చేయాలి. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి యూడిఎల్ లోడ్ని ఇక్కడ D1 అని ఉంది కదా, ఈ D1 నేను ఏం చేస్తానంటే జస్ట్ 0.5, ఓకే, 0.5 ఇచ్చాను. అలాగే D2 ఎంత, 2 మీటర్, అప్ టు 2 మీటర్ వరకు, అంటే 0.5 నుంచి 2 మీటర్ వరకు నాకు అప్లై అవ్వాలి. లోడింగ్ ఎంత, లోడింగ్ వచ్చేసరికి 1 kN/m. ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో 2 kN ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే 1 మైనస్ ఇవ్వాలి. మైనస్ ఇండికేట్స్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ మనం యూసీఎస్ ఐకాన్ చెప్పాను కదా, ఇది Y అన్నది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో గ్రావిటీ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి -1 మైనస్ అది, అందుకే మైనస్ ఇస్తాం. ఓకే, క్లోజ్ మోడిఫై చేసాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ లోడ్ అప్లై అయింది, బ్లూ కలర్లో ఉంది. ఇక్కడ అక్కడ నుంచి 0.5 నుంచి ఉంది. దీని డిస్టెన్స్ లెంత్ 2 మీటర్ ఉందా లేదా చూడాలంటే నేను చెప్పాను కదా, యూటిలిటీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ మెనూ బార్లో యూటిలిటీస్లో నోడ్ టూల్స్లోకి వెళ్ళి నోడ్ టు నోడ్ డిస్టెన్స్, ఇదొక నోడు, టోటల్ ఎంత ఉంది, 2 మీటర్స్ ఉంది. ఓకే, 2 మీటర్స్ ఉంది. ఓకే, మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాలంటే నోడ్ టూల్స్లోనే రిమూవ్ నోడ్ టు నోడ్ డిస్టెన్స్లోకి వెళ్ళి చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే బీమ్, నోడ్ టు నోడ్ ఇవ్వకుండా డైరెక్ట్గా బీమ్ యొక్క లెంత్ కావాలి అన్నప్పుడు నేను బీమ్ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డైమెన్షన్ బీమ్స్ అని ఉంది. ఈ డైమెన్షన్ బీమ్స్లో నేను డిస్ప్లే అని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా నాకు 2 మీటర్స్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిమూవ్ అగైన్ డిస్ప్లే, రిమూవ్ చేస్తే కూడా మొత్తం పోతుంది. ఇలా ఈ విధంగా మనం డిస్టెన్స్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇచ్చింది డిస్టెన్స్ కరెక్టా కాదా ఇవన్నీ కూడా ఈ ఆప్షన్స్ ద్వారా చేసుకోవచ్చు. యూటిలిటీస్లో ఉంటాయి. నోడ్ టు నోడ్ అయితే నోడ్ టూల్స్, బీమ్ మొత్తానికి అన్ని బీమ్స్కి ఇక్కడ ఒక బీమే ఉంది. నెంబర్ ఆఫ్ బీమ్స్ ఉంటాయి కదా మనకి 3D స్ట్రక్చర్ అయితే, అలాంటి కేసెస్లో మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, జస్ట్ ఇది ఒక లోడింగ్ ఒకటే మార్చాం. నెక్స్ట్ అనాలిసిస్ అండ్ డిజైన్, రన్ అనాలిసిస్. ఓకే, సేవ్. ఓకే, రన్ అనాలిసిస్ అయింది, ఎర్రర్స్ ఏం రాలేదు. గో టు పోస్ట్ ప్రాసెసింగ్, డన్. ఓకే, అప్లై ఓకే చేశాక మనం ఇక్కడ ఏం చెప్పాను, MZ, చాలా కేసెస్ ద్వారా మనం దీని యొక్క రిజల్ట్స్ని కంపేర్ చేయొచ్చు కదా. MZ ఈజ్ ద మూమెంట్ అట్ Z డైరెక్షన్. ఓకే, ఇది ఇక్కడ మన రిజల్ట్స్లోనే యానోటేట్లోకి వెళ్ళి బీమ్ రిజల్ట్స్, మనం ఇక్కడ డిస్కస్ చేసి బెండింగ్ కదా, ఇది MZ ఈజ్ నథింగ్ బట్ ద బెండింగ్ని టిక్ చేయాలి. ఓకే అండ్ క్లోజ్. The values are 1.875 and exact 0.5 at the center and 0 kN/m at the end. ఓకే, కంట్రోల్ హోల్డ్ చేసుకుని స్క్రోలర్ని ముందుకు మూవ్ చేస్తే బెండింగ్ మోమెంట్ డయాగ్రామ్ కొంచెం లార్జర్ అవుతుంది. ఓకే, ఇలా కంట్రోల్ హోల్డ్ చేసుకుని మన మౌస్ స్క్రోలర్ ఉంటుంది కదా, అది దాన్ని ముందుకు మూవ్ చేస్తే ఫార్వర్డ్ డైరెక్షన్లో, బ్యాక్ కాకుండా
మనకి ఈ డయాగ్రాము కొంచెం సైజ్ పెరుగుతుంది. ఓకే, ఈ వాల్యూస్తో కంపేర్ చేద్దాం. మనకు వచ్చిన వాల్యూస్, ఇది బెండింగ్ మూమెంట్ 1.875. ఓకే, నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 0.5 దగ్గర 1.125 ఉంది. ఓకే, నాకు ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర ఇచ్చాడు 0.5 అని, బట్ అట్ సి పొజిషన్. ఓకే, ఈ సి పొజిషన్లో ఎగ్జాక్ట్గా 1.125 ఉంది. ఇది ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే నేను ఇక్కడ బీమ్ రిజల్ట్స్లోకి వెళ్ళి, ఇక్కడ బెండింగ్ ఉంది కదా, ఈ బెండింగ్ సంబంధించి నేను జస్ట్ ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని కాపీ చేసుకుని ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకుని ఒక ఎక్సెల్ షీట్లో ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడైనా చూడొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ బీమ్స్ ఉన్నప్పుడు ఇలా చెక్ చేస్తాం ఎక్సెల్లో, అంటే కాపీ పేస్ట్ ఇలా అవుతుందని చెప్పడానికి ఇది. ఓకే, ఎఫ్ఐ వాల్యూస్, దీస్ ఆర్ ద ఎఫ్ఐ వాల్యూస్. దీని అంతటిని సెలెక్ట్ చేసి హోమ్, ఇందులో సెంటర్, అలాగే ఆల్ బోర్డర్స్. ఓకే, ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. ఎఫ్ఐ వాల్యూస్ ఈజ్ ద షియర్ ఫోర్స్ వాల్యూస్, అలాగే ఎంజెడ్ ఈజ్ ద బెండింగ్ మూమెంట్ వాల్యూస్. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ 0.5 మీటర్ దగ్గర కదా, ఈ 0.5 మీటర్ దగ్గర ఎంత ఉంది, 1.125 వాల్యూ వచ్చింది. నాకు మాన్యువల్గా చూసినప్పుడు కూడా మాన్యువల్ డిజైన్లో 1.125 వాల్యూ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 1.125 వాల్యూస్ వచ్చింది. ఓకే, దీస్ ఆర్ ద కరెక్ట్ వాల్యూస్. 1.875 వచ్చింది, 1.125. నెక్స్ట్ షియర్ ఫోర్స్ కూడా మనం చెక్ చేద్దాం. షియర్ ఫోర్స్ కూడా 0.5 దగ్గర ఎంత వచ్చింది, 1.5 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎక్సెల్లో కూడా మనం చెక్ చేయొచ్చు. ఎఫ్ఐ అట్ 0.5 దగ్గర 1.5 వాల్యూ వచ్చింది. ఓకే, ఇలా మనం ఈ విధంగా కూడా చెక్ చేయొచ్చు. నేను చెప్పాను 4 వేస్లో చెక్ చేసుకోవచ్చు అని. ఒకటి ఏంటంటే రిజల్ట్స్లోకి వెళ్ళి, రిజల్ట్స్, ఎఫ్ఐ క్లిక్ చేసి యానోటేట్ బీమ్ రిజల్ట్స్ అండ్ షియర్. ఇప్పుడు షియర్ కదా, షియర్కి సంబంధించి ఓకే వాల్యూస్ 1.5 మిడిల్లో, అంటే ఎగ్జాక్ట్గా 1 మీటర్ దగ్గర 1 కిలో న్యూటన్ అండ్ 0 కిలో న్యూటన్. ఇప్పుడు ఈ వాల్యూస్లో చూసుకున్నప్పుడు 1 దగ్గర ఎంత ఉంది, 1 కిలో న్యూటన్. ఓకే, మన ప్రతి 0.5 ఇంటర్వల్కి నాకు ఇక్కడ రిజల్ట్స్ ఈ టేబులర్ ఫామ్లో వచ్చినాయి బీమ్ రిజల్ట్స్లో. సపోర్ట్ రియాక్షన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. రియాక్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రియాక్షన్స్ అట్ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర 1.5 కిలో న్యూటన్ రియాక్షన్ ఉంది. ఓకే, మూమెంట్ వచ్చి 1.875. దీస్ ఆర్ ద చెకింగ్స్. అండ్ ఇంకొక విధంగా ఏం చెప్పాను, లేఅవుట్స్లోకి వెళ్ళి గ్రాఫ్స్ ద్వారా కూడా బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్. దిస్ ఇస్ ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, దిస్ ఇస్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వచ్చిందో మనకి టెక్స్ట్ బుక్లో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వచ్చింది. ఇంకొక విధంగా డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ షియర్ బెండింగ్లో కూడా మన వాల్యూస్, ఎఫ్ఐ వాల్యూ, ఎంజెడ్ వాల్యూస్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. అగైన్ కాపీ, కంట్రోల్ సి అండ్ ఎక్సెల్ ఓపెన్ చేసి కంట్రోల్ వి. ఇక్కడ కూడా నాకు ఇక్కడ ఏంటంటే ప్రతి 0.166కి చెక్ చేసుకోవచ్చు వేరియేషన్ ఎలా మారిందన్నది. ఇది ఎఫ్ఐ వాల్యూస్, ఇవన్నీ ఎఫ్ఐ. అలాగే ఇది ఎంజెడ్ వాల్యూస్, ఎంజెడ్ వాల్యూ 1.875 అట్ 0, ఓకే, అప్ టు 2 మీటర్ వరకు. ఇవి లెన్స్, ఇవి ఎఫ్ఐ వాల్యూస్, ఇది ఎంజెడ్ వాల్యూస్. ఓకే, ఏ పాయింట్ దగ్గర కావాలో ఆ పాయింట్ దగ్గర నేను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద అనాలిసిస్ రిజల్ట్స్ ఫర్ క్యాంటిలివర్ బీమ్. జస్ట్ నేను ఏం చేశాను, జస్ట్ స్మాల్ మోడిఫికేషన్ ఏంటంటే సేమ్ లెంత్ ఉంది కాబట్టి మార్చాను. సేమ్ లెంత్ లేకపోతే మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ నుంచి క్రియేట్ చేయాలి. ఇంకొక డయాగ్రామ్ కూడా ఉంది, అది కూడా నేను ఒకసారి చెక్ చేద్దాం. ఇది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్గా యూడిఎల్ సేమ్ యూనిఫామ్గా ఉంది, 1.5 కిలో న్యూటన్ పర్ మీటర్. ఇక్కడ 2 కిలో న్యూటన్ అన్నది యాక్ట్ అవుతుంది. ఎక్కడ యాక్ట్ అవుతుందంటే 1.5 మీటర్ దగ్గర నాకు 2 కిలో న్యూటన్ అన్నది ఒక కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అది కూడా ఎసెంట్రిక్గా కొంచెం యాక్ట్ అవుతుంది. దీన్ని కూడా మాడిఫై చేయొచ్చు, ఎందుకంటే ఇది కూడా 2 మీటర్సే ఉంది. ఓకే, 2 మీటర్సే ఉంది కాబట్టి సేమ్ దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్లోజ్ చేసి దీని నుంచి నేను ఇది ఆప్షన్ క్లిక్ చేస్తే నాకు మళ్ళీ పోస్ట్ ప్రాసెసింగ్ నుంచి మోడలింగ్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను లోడింగ్లోకి వెళ్ళి డెడ్ లోడ్, ఇక్కడ యూడిఎల్ ఎంత, -1.5, -1 ఆల్రెడీ ఉంది, 1.5 యాడ్ చేశాను. నెక్స్ట్ దీని 0, ఎందుకంటే టోటల్ యూడిఎల్ అప్లై అవ్వాలంటే 0 క్లిక్ చేయాలి. పర్టికులర్ డిస్టెన్స్ కావాలన్నప్పుడు మాత్రమే నేను ఇందాక చేసిన ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇది ఎఫ్ఐ జీవైలో ఉంది, గ్లోబల్ వై ఉంది కాబట్టి
యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, అందుకే ఇక్కడ మైనస్ అన్నది ఇచ్చాం. ఓకే, మోడిఫై. ఓకే, ఎస్. ఓకే, ఎందుకు ఎస్ అడిగిందంటే ఆల్రెడీ ఇందాక రిజల్ట్స్ చేంజ్ చేయొచ్చా అని అడిగింది. ఓకే, చేంజ్ చేయొచ్చు అని ఎస్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఇంకోటి ఏం చేయాలి, కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ని యాడ్ చేయాలి. డెడ్ లోడ్ని క్లిక్ చేసి యాడ్. ఓకే, ఇక్కడ మెంబర్ లోడ్లో కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ ఇది కిలో న్యూటన్స్లో ఉంటుంది. ఈ కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ కిలో న్యూటన్ ఎంత ఇచ్చారు, ఇక్కడ 2 కిలో న్యూటన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ నేను ఎంత ఇవ్వాలి, -2 ఇవ్వాలి. -2 ఇండికేట్స్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ అని చెప్పాం కదా, -2. అలాగే డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ స్టార్ట్ అయింది నాకు 1.5లో స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఎంత ఇవ్వాలి, 1.5 డిస్టెన్స్ ఇవ్వాలి. అంటే నాకు 1.5 దగ్గర రావాలి. అసలు ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వకపోతే కాన్సన్ట్రేట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, బీమ్కి సెంటర్లో యాక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఎసెంట్రిక్గా 1.5 డిస్టెన్స్లో నాకు యాక్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాను, లేకపోతే మిడిల్లో అయితే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ యాడ్ క్లోజ్. ఈ యాడ్ చేసిన దాన్ని కూడా అసైన్ చేయాలి కదా, ఇది ఆల్రెడీ అసైన్ అయిపోయింది యూనిఫామ్గా, చూడండి ఇక్కడ బ్లూ కలర్లో యూడిఎల్. నెక్స్ట్ దీన్ని అసైన్ చేయాలి. దీన్ని అసైన్ చేయాలంటే దీన్ని బీమ్ని సెలెక్ట్ చేయాలి, దీన్ని సెలెక్ట్ చేయాలి. అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్, అసైన్ ఎస్. చూడండి ఇది ఎగ్జాక్ట్గా ఈ 1.5 మీటర్ దగ్గర యాక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ రన్ అనాలిసిస్. ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ ప్రీవియస్గా ఆల్రెడీ ఇచ్చిందే మోడిఫై చేసాం కాబట్టి, జస్ట్ లోడింగ్ మార్చాం కాబట్టి. ఓకే, లేకపోతే అన్నీ చేసుకుని రావాలి. ఓకే, గో టు పోస్ట్ ప్రాసెసింగ్, ఎర్రర్స్ ఏం రాలేదు. ఓకే, అప్లై. ఓకే, ఇది పోస్ట్ ప్రాసెసింగ్ అంటే అనాలిసిస్ రిజల్ట్స్. సేమ్ మనం 4 వేస్లో చెక్ చేయొచ్చు కదా అనాలిసిస్ రిజల్ట్స్, సేమ్ ఇక్కడ కూడా అలాగే చెక్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ని బట్టి చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎంజెడ్ క్లిక్ చేయాలి. ఓకే, ఎంజెడ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. దీన్ని మరీ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం తగ్గించడానికి కంట్రోల్ హోల్డ్ చేసి బ్యాక్ స్క్రోలింగ్ మధ్యలో స్క్రోల్ చేశాను, కొంచెం తగ్గింది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని యానోటేట్లోకి వెళ్ళి బీమ్ రిజల్ట్స్, బెండింగ్ కదా నేను ఇక్కడ పెట్టింది ఎంజెడ్ టిక్ చేశాను కాబట్టి ఇక్కడ బెండింగ్ పెట్టాలి. యానోటేట్ అండ్ క్లోజ్. 6 1.75 0 వచ్చింది. ఓకే, వాల్యూస్ ఒకసారి చూద్దాం. 6 1.75 అట్ ద మిడ్. ఓకే, 1 మీటర్ దగ్గర 0. నాకు ఇక్కడ ఎంత ఇచ్చారు, 1.5 దగ్గర ఎంత వచ్చింది, 0.1875 వచ్చింది. ఇది ఉందా లేదా అన్నది నేను డిఫరెంట్ వేరే టేబుల్స్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అన్నాం కదా, అలా చెక్ చేద్దాం. ఓకే, బీమ్ రిజల్ట్స్. ఓకే, ఇలా కూడా చెక్ చేయొచ్చు. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, కాపీ ఎక్సెల్లో జస్ట్ పేస్ట్. దీన్ని సెంటర్ పెట్టాను, అలాగే నెక్స్ట్ ఆల్ బోర్డర్స్. ఓకే, ఇప్పుడు నాకు ఎంజెడ్ వాల్యూ అట్ 1.5 మీటర్ దగ్గర ఎంత వచ్చింది, 0.187 వచ్చింది. 0.187 మ్యాచ్ అయింది. ఓకే, 0.1875 మ్యాచ్ అయింది. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా ఈ రిజల్ట్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ షియర్ ఫోర్స్ కూడా చెక్ చేద్దాం. షియర్ ఫోర్స్ ఎంత వచ్చింది ఇక్కడ పర్టికులర్ దగ్గర, ఇక్కడ అప్ టు 2 ఉంది, ఇక్కడ 2. ఇక్కడ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. 1.5 దగ్గర వాల్యూ, 1.5 దగ్గర వచ్చేసరికి 2.75 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 2 + 0.75, మొత్తం ఇక్కడ 2.75 ఉంది. ఓకే, ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. ఓకే, ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. అట్ 0 పొజిషన్ దగ్గర షియర్ ఫోర్స్ 5 వచ్చింది, 5 కిలో న్యూటన్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అట్ 0 దగ్గర షియర్ ఫోర్స్ అంటే F5 వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఓకే, సేమ్ వాల్యూస్ మ్యాచ్ అయినాయి. మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ చేసినా కూడా అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఇంకో వేస్లో అలా చెక్ చేసుకోవచ్చు, డబుల్ క్లిక్ ఇచ్చి షియర్ బెండింగ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వాల్యూస్ అన్నింటిని కాపీ చేసుకుని ఎక్సెల్లో పేస్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక వే. నెక్స్ట్ లేఅవుట్స్లోకి వెళ్ళి గ్రాఫ్స్ క్లిక్ చేసిన గ్రాఫ్స్ ద్వారా కూడా షియర్ ఫోర్స్ బెండింగ్ డయాగ్రామ్ ఎలా వచ్చిందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ ఉంటాయి. ఇది పర్టికులర్ డిస్టెన్స్కి నాకు కావాలి అన్నప్పుడు షియర్ బెండింగ్లోకి వెళ్తాను, డబుల్ క్లిక్ ఇచ్చి. అంటే చాలా తక్కువ ఇంటర్వెల్స్ తోటి చూడాలి అన్నప్పుడు, నార్మల్గా పర్టికులర్ ఇంటర్వెల్లో చూడాలన్నప్పుడు బీమ్ రిజల్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ బెండింగ్ షియర్ ఫోర్స్ చూస్తాం. సపోర్ట్ రియాక్షన్స్ అయితే ఇక్కడ రియాక్షన్స్ చూస్తాం. రియాక్షన్స్ వచ్చేసరికి 5 కిలో న్యూటన్స్ అన్నది రియాక్షన్, మూమెంట్ వచ్చేసరికి 6 కిలో న్యూటన్ మీటర్ అన్నది రియాక్షన్. ఇక్కడ ఓన్లీ 1 అండ్ ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ వచ్చింది. బోత్ ఎండ్స్ హింజ్డ్ కానీ లేదంటే సమ్ ఫిక్స్డ్ కానీ ఉన్నప్పుడు బోత్ ఎండ్స్లో ఆర్ఈఆర్బి వాల్యూస్ని మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద క్యాంటిలివర్ బీమ్. ఓకే, థ్యాంక్ యూ. రిమైనింగ్ ఎక్సర్సైజెస్ మీరు చేయండి. సేమ్ ఇక్కడ బీమ్ స్టార్టింగ్లో కాపీ పేస్ట్ మెథడ్ అన్నది యూస్ చేస్తాం. దట్ ఈస్ ద ఈజీ మెథడ్ టు క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ బీమ్స్. ఓకే, థ్యాంక్ యూ.